హాయ్ బ్రో. Hi bro. కంగ్రాచులేషన్స్ బ్రో, జాబ్ వచ్చిందంట కదా. Yes bro, finally. దట్స్ నైస్ బ్రో. అసలు వాట్ హ్యాపెన్ బ్రో, ఇంటర్వ్యూ ఎలా జరిగింది లోపల అసలు? యాక్చువల్గా ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. వాళ్ళు నాకు అడిగినటువంటి ప్రతి ఒక్క టెక్నికల్ క్వశ్చన్స్ నేను చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చాను. ఓకే నైస్. అయినా బ్రో నాకేమో 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, నీకేమో 9 months ఎక్స్పీరియన్స్ అన్నావు. అలా ఎక్కడ వర్క్ చేసావు బ్రో ముందు? నేను యాక్చువల్లీ ఈ 9 months నేను జాబ్ చేయలేదు bro. నేను ఇంటర్న్షిప్ చేశాను కోడింగ్ ట్యూటర్లో. మాకు అక్కడ ఎవ్రీడే టాస్క్స్ ఉండేవి, అసైన్మెంట్స్ ఉండేవి, పిఓసిస్ ఉండేవి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దీస్ నేను ప్రాజెక్ట్ కూడా వర్క్ చేశాను బ్రో. బ్రో 9 months అంటున్నావు, ప్రాజెక్ట్ అంటున్నావు, అసలు ఏం జరుగుతుంది బ్రో మీ కోడింగ్ ట్యూటర్లో? యాక్చువల్గా బ్రో మేము ఈ 9 monthsలో రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేశాను బ్రో. ఆల్మోస్ట్ చెప్పాలంటే నేను 4 ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను బ్రో. ఈ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత మాకు ఎవ్రీ ప్రాజెక్ట్ తర్వాత మాకు మాక్ ఇంటర్వ్యూ ఉండేది. నాకు ఈ మాక్ ఇంటర్వ్యూ వల్ల నాకు చాలా కాన్ఫిడెంట్ గెయిన్ అయింది బ్రో. అది కాకుండా మాకు క్లయింట్స్తో కూడా ఇంటర్వ్యూ జరిగేది. మేము రియల్ టైమ్గా మేము టూల్స్లో కూడా వర్క్ చేశాను బ్రో. దానివల్ల ఏ ప్రాజెక్ట్లో ఏ టూల్ ఎలా వర్క్ చేస్తుంది, దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటి, దాని వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ నాకు బాగా తెలిసిపోయారు బ్రో. దీనివల్లే నేను ఈరోజు నా డ్రీమ్ కంపెనీలో ల్యాండ్ అయ్యాను బ్రో. ఓ నైస్ బ్రో. ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంది. లైక్ హూ ఎవర్ వాంట్స్ టు స్టెప్ ఇన్ టు ఐటీ, ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ. సో నేను రిఫర్ చేస్తాను బ్రో. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఐ విల్ ఆల్సో రిఫర్ దెమ్ ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్. తప్పకుండా బ్రో. నైస్ మీటింగ్. నైస్ మీటింగ్ యూ బ్రో.